నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. విందూరు స్కూల్ మిద్దెపై గొంతు తెగిపడి ఉండడంతో స్థానికులు సమాచారం అందించారు పోలీసులకి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. మృతుడు షేక్ షాహుల్ గా గుర్తించామని, అతడు మద్యం తాగినప్పుడు వింతగా ప్రవర్తిస్తాడని, మిగతా సమయంలో ఒంటరిగా ఉంటాడని తెలిపారు పోలీసులు. అయితే షేక్ షాహిల్ తనకు తాను గొంతు కోసుకొని చనిపోయాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు పోలీసులు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల్ని అతను ఎవరితో ఎక్కువగా ఉంటాడు అనే వివరాలు తీసుకుంటూ ఉన్నాము. అతను ఎక్కువ టైం ఒక్కడే కూర్చొని ఉంటాడు, నైట్ టైంలో తాగుతూ ఉంటాడు, కొంత టైం ఎప్పుడన్నా ఎవరన్నా తాగిచ్చినప్పుడు తాగుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. తాగని సమయంలో చాలా మృదు స్వభావంగా ఒక్కడే కూర్చొని ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు, ఎవరితో కలవడు, పనికి వచ్చిన సందర్భంలో కూడా ఎవరితో మాట్లాడు కలవడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ వ్యక్తి గొంతు పైన కట్టైన గాయము ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఇతను తాగి వస్తుంటాడు, వచ్చినప్పుడు కాస్త బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది ఏంటనే విచారిస్తున్నాం అంటున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేంద్ర లాలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సురేందర్, ఏంటి ఏ విధంగా చూడొచ్చు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నిజంగా ఇది హత్య లేదంటే ఆత్మహత్య? తాగిన తర్వాత డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు కాబట్టి దీన్ని కూడా ఆ కోణంలోనే చూడొచ్చే. ఎస్ ఆశ, రాత్రి నుంచి షాహుల్ అనే వ్యక్తి కనపడకుండా ఉండడంతో రాత్రి నుంచి ఉదయం వరకు కూడా అతని కోసం కుటుంబ సభ్యులంతా కూడా వెతుకులాటం జరిగింది. అయితే ఒకసారిగా స్కూల్లోకి వెళ్ళినటువంటి కొంతమంది పిల్లలు, అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ కూడా ఆ స్కూల్కి సంబంధించిన ప్రభుత్వ స్కూల్ మిద్దె పైన పడి రక్తపు మడుగుల పడి ఉండటాన్ని గుర్తించి ఆ యొక్క కుటుంబ సభ్యులకు అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు అక్కడికి చేరుకునే సమయానికి రక్తపు మడుగులో ఈ షాహుల్ అనే మాట్లాడుతూ సాహిల్ తాగినప్పుడు వింతగా ప్రవర్తిస్తాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అతని మానసిక పరిస్థితి ఎలా ఉండేది అసలు? అయితే మానసిక పరిస్థితి కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, ఇటు పోలీసుల నుంచి ఎప్పుడు ఏదైనా మద్యం సేవించినటువంటి సమయంలోనే అరవడం కానీ అరుపులు, అదేవిధంగా ఆ మామూలు సమయంలో ఎలాంటి అరవకుండా మృదు స్వభావంగా ఉంటాడని చెప్పి కుటుంబ సభ్యుల నుంచి ఇటు పోలీసుల నుంచి కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కనపడడం లేదనేది కుటుంబ సభ్యుల నుంచి తెలుస్తున్నటువంటి విషయం. నిన్న సాయంత్రం నుంచి కూడా కనపడకుండా ఉండేసరికి ఎక్కడైనా మద్యం సేవించి ఎవరిపైనా ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళాడా అన్నటువంటి విషయాలను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా, అయితే అతను కలిసే ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కలిసినటువంటి నలుగురు వ్యక్తులతో కూడా నిన్న కలిసినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఆ నలుగురిని కూడా విచారించడం జరిగింది. అయితే వారికి ఎలాంటి మొత్తంగా అటు సాహుల్ ఎలా చనిపోయాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. అతని కుటుంబ సభ్యులు, పోలీసులు మాత్రం తాగినప్పుడు కొంత వింతగా ప్రవర్తిస్తాడు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే డాగ్ స్క్వాడ్ తో కూడా పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏం జరిగింది ఏంటి అనే విషయాలను అయితే కూపీలాగుతున్నారు. తాగినప్పుడు మాత్రం మృదు స్వభావిగా ఉండేటువంటి పర్సన్ ఒక్కసారిగా ఇట్లా విగత జీవిగా రక్తపు మడులో పడి ఉండడంతో అనుమానాలకు దారి తీస్తోంది.